మన లల్లు బ్రదర్స్ మెగా కామెడీ షోకి తిరిగి స్వాగతం. ఇప్పుడు మనం 2వ వార్త గెస్ట్లను పిలిచేసాం. డియర్ వ్యూయర్స్, ఈసారి మన అతిథులిద్దరూ ఉత్తరప్రదేశీలే. ఇద్దరు ప్రధాన పదవికి పోటీ పడుతున్న వాళ్లే. ముఖ్యంగా ఇద్దరు ఉప్పు నిప్పులా ప్రసిద్ధులు. ఒకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారి మాయావతి గారు. सब सच्ची लोगों को नमस्कार और सब लुच्चा लोगों को तिरस्कार. మంచోళ్ళకి దండలో చెడ్డోళ్ళకి పిండాలో పెడతానంటావు అంతేనా మాయావతి ఆంటీ? ఎలక్షన్లో కూడా జనం ఇలాగే అనుకుంటే నీకు తిప్పలు తప్పవేమో, ఆలోచించుకో మరి. ఇక ఈనాటి మన రెండో అతిథి కాంగ్రెస్ నాయకుడు అమేధి ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ గారు. Hi everybody, I am Rahul. Thou standard for beauty, I standard for duty. మాయా ఆంటీతో పోటీ కాదా రాహుల్? అదిగో పులంటే ఇదిగో తోకన్నట్టుగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా ఫాస్ట్ గా వచ్చేసాయి. ఈ పోరాటంలో రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బహుజన్ సమాజ్వాదీ పార్టీ. మా కాంగ్రెస్ పార్టీ అంటే భూమి పుట్టినప్పటి నుండి ఉత్తరప్రదేశ్ లో రాజ్యం చేస్తుంది. నిన్న మొన్న వచ్చిన బచ్చా పార్టీ బీఎస్పీ ప్రధాని ఎట్లా అయింది? ఐ కెనాట్ అండర్స్టాండ్. चुप रहो बोलो ये राहुल बच्चा को. इंత పెద్ద ఏనుగు పార్టీ ఇది. రాహుల్ బచ్చాకు బచ్చా పార్టీ ఉంది. క్యా హై ఏ బక్వాస్. నేను పుట్టిన తర్వాతే పుట్టింది బీఎస్పీ పార్టీ. నా కళ్ళ ముందు పుట్టిన అది నా ముందు బచ్చా. నన్ను రాహుల్ కి బచ్చా అంటే ఎక్కడ నొప్పి అవుతుందో ఏమిటో ఇప్పుడు మాయావతిజీకి తెలిసి వస్తుంది. ఇక ఈ ఎన్నికల్లో మీ స్టాండ్స్ ఏమిటో కాస్త మా ప్రేక్షకులకు వివరిస్తారా? స్టాండు ఏంది బాయ్? స్టాండు ఇది 5 years సూపర్ స్ట్రాంగ్ గవర్నమెంట్ పెట్టింది. మాది ఏనుగు. ఎవరు వచ్చినా గాని మాది గడ్డి పోచా బి పీకలేకపోయారు. మళ్ళా ఫ్యూచర్ లో బి ఇంత స్ట్రాంగ్ కాంక్రీట్ గవర్నమెంట్ కావాలి అంటే బిఎస్పీకి హాతీ ఏనుగు గుర్తుకి ఓటు వేయాలి బాస్. ఏటి రాహుల్, దీనికి నువ్వేమంటావా? అవుట్ సైడర్స్ కెనాట్ డూ ఎనీథింగ్. వాళ్ళు గడ్డి పోచ పీకలేని మాట నిజం. అన్ని పోచలు ఆంటీ పీకేసుకుంటుంది. తన ఓన్ మంత్రులని తన చేత్తోనే పీకేసింది. బ్రదర్, హౌ మెనీ 21 మంత్రులని హిస్టరీలో రికార్డ్ గిన్నెస్ బుక్ లో ఛాన్స్ ఉంటే నేను సైన్ చేసి నో అబ్జెక్షన్ ఇస్తాను. దట్ ఈస్ దిస్ మాయావతిస్ గ్రేట్నెస్. శాబాస్ రాహుల్, రాజకీయాల సంగతి ఏటో గాని ప్రత్యర్థులు నోరు నొక్కే విద్యలో మాత్రం 100% మార్కులతో చదువుకున్నావు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. బాయ్ లోకం ఎట్లా ఉంది? మంత్రి బనేతాక్ మంచిగా ఉంటారు. మంది సొమ్ము మహాపాపం చెప్తారు. అరే ఏక్ బార్ మంత్రి బంతే కంత్రీల్ చేస్తారు బాయ్. అదంతా ఈమె ట్రైనింగ్ మహత్యం బ్రదర్. ఈమె మంత్రులకి కలెక్షన్ టార్గెట్స్ కూడా పెట్టింది. ప్లీజ్ మాయావతి గారిని పూర్తి చేయనండి. కాంగ్రెస్ పని పూర్తి అయింది బాయ్. అరే ఏ జాదూ మంతర్ మాయావతి ఉత్తర్ ప్రదేశ్ కి మహారాణి దగ్గర ఉంది. హర్గిజ్ నై చలేగా. ఇది పార్టీలో బురద పూసుకున్న మంత్రుల బురద నేనే ముందుగాల చూసింది. బస్ బయట ఇస్రీ పారేసింది. క్యా ఇది గల్తీ ఉంది భాయ్లో? గలీజ్ బురద మే పుట్టిన కాంగ్రెస్ కు ఇది గల్తీ అవుతుంది భాయ్లో, గల్తీ అవుతుంది. దిస్ ఈజ్ ఎలక్షన్ స్టాండ్. జనమంతా మాయావతి క్లీన్ అనుకోవాలని, లేకపోతే మాయావతిజీ మిస్ క్లీన్ ఏమిటి? జోక్ ఆఫ్ ద ఇయర్ ఈ సంవత్సరం బెస్ట్ జోక్ అవార్డు దీనికే ఇవ్వచ్చు. हाँ भाई लोग, వాళ్ళ ఫాదర్ రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ అని పేరు పెట్టుకొని ఎన్ని స్కామ్లు చేసింది మొత్తం దునియాకి మాలూం ఉంది. బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీ గారు మిస్టర్ క్లీన్ అని బయటపడ్డారు కదా మాయావతి గారు, ఆ విషయం మీకు గుర్తులేదా? అరే భాయ్, సిబిఐ నాది చేతిలో ఉంటే నేను బి పర్ఫెక్ట్ క్లీన్ గా బయటపడతాను భాయ్. అంటే ఆమె పర్ఫెక్ట్ క్లీన్ కాదా బ్రదర్? అడిగి తెలుసుకోండి. అరే థూప్, సిబిఐ చేతిలో ఉంటే లంగా లఫంగే లోగ్ క్లీన్ గా బయటికి వస్తారు, మంచి లోగ్ లోపటికి పోతారు. అది సిబిఐ మాది చేతిలో ఉంటే క్లీన్ గా బయటికి వస్తది భాయ్. ఓ అయితే
నువ్వు క్లీన్ అంటావు, అలాగే కానీ మాయావతిజీ మీద తాజ్ క్యాలెండర్ కేసు ఉంది. విగ్రహాలకి స్పెండ్ చేసిన సొమ్ములో స్కామ్ ఉంది. లిక్కర్ స్కామ్ లో 250 crores రూపీస్ తీసుకుందని లోకాయుక్తలో కంప్లైంట్ సబ్మిట్ అయింది. అలాంటి మాయావతిజీని క్లీన్ అని అంటే డిక్షనరీలో ఈ క్లీన్ అనే పదానికి మీనింగ్ చేంజ్ చేసుకోవాలి బ్రదర్. యూ క్యాచ్ మై పాయింట్? తెరి లోకాయుక్తకి ఇందుకే మేం లోకాయుక్త వద్దు చెప్తుంది. లోక్పాల్ కావాలే, లోక్పాల్ వీళ్ళకి బజ్జీలు రాలగొట్టాలే బస్. ఇది మాది సచ్చి ప్రార్థన. ఏ కాంశీరామ్ జీ భలా కరో. లోక్పాల్ లో ప్రైమ్ మినిస్టర్ కి ఇంక్లూడ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చాలా కష్టం అవుతుంది. స్టేట్ గవర్నమెంట్స్ లో కరప్షన్ ఎక్కువ, అందుకే స్ట్రాంగ్ లోకాయుక్త బిల్లు కోసం ట్రై చేస్తాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణాటక స్టేట్. అన్ని స్టేట్స్ లో కరప్షన్ పోతే దేశంలో కూడా పోతుంది. దట్స్ ఆల్. చిన్న పిల్లకాయ అయినా గాని ఈ రాహుల్ కి బచ్చా కరెక్ట్ చెప్పింది. వాళ్ళ శీలా దీక్షిత్ కి ఫస్ట్ ప్రాసిక్యూట్ చేయాలా అంది. అప్పుడు దేశం మొత్తం బరాబర్ అవుతుంది భాయ్. మనది యూనియన్ టైప్ కాన్స్టిట్యూషన్ కదండి, అందువల్ల లోక్పాల్లో ప్రైమ్ మినిస్టర్ కూడా చేర్చితే ముఖ్యమంత్రులతో పాటు రాష్ట్రాలు కూడా ఆటోమేటిక్ గా రిపేర్కి వస్తాయి. దేశానికి 2014లోని కాబోయే ప్రైమ్ మినిస్టర్ తానేనని పాపం యువరాజ్ బాబు ముందుగా జాగ్రత్త పడతా ఉంటే మీకు అర్థం కావట్లేదు. ఇంతకీ ఎన్నికల్లో అసలు ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలో ఇద్దరు చెప్పలేదు. ఓ టీవీ కా బాబు జరా సునో, చెవులలో పెట్టుకో. ఉత్తర్ ప్రదేశ్ కా రాణి మాయావతి చెప్తుంది, ఎలక్షన్స్ మే మొత్తం బిఎస్పీ క్యాండిడేట్స్ అందరికి సర్ఫ్ తోని ఉతుకుతాం, లేకపోతే వాటర్లని ఉతుకుతారు. మాకు గనుక ఓటేస్తే మా తాతలు అంటే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ కాలం నేతలు మీ మూతులకు కూడా రాస్తాం. ముక్కులకి రాస్తే వాసంతోనే కడుపు నిండిపోతుంది కదా రాహుల్. సరే, మా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ ఇద్దరికి మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇదిగో అరుచుకుంటూ తన్నుకుంటూ పోకండి, తిన్నగా కాముగా యూపీకి వెళ్ళండి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం.